హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో స్పెషల్ ఏమంటే నా డైలీ రొటీన్ ఈవినింగ్స్. నా మోస్ట్ ఆఫ్ ది వీడియోస్లో మీరు చూసింటారు. నాకు కొన్ని డేస్ వర్క్ ఫ్రమ్ ఉంటుంది అండ్ కొన్ని డేస్ ఆఫీస్కి వెళ్ళాలి. ఈరోజు కూడా నేను మార్నింగ్ ఆఫీస్ వెళ్ళేసి వచ్చాను. ఈవినింగ్ ఆల్మోస్ట్ నాకు 6:37 అయిపోయింది ఈరోజు వచ్చేటప్పటికి. ఇంకా వచ్చిన వెంటనే నేను ఫ్రెష్ అప్ అయ్యి పూజ రూమ్లో అయితే పూజ అయితే అయిపోయింది. ఈవినింగ్ దీపం పెట్టిండేది అదైన వెంటనే నేను టీ అయితే చేసుకుందామనేసి టీ పెడుతున్నాను. అట్ ద సేమ్ టైము ఇంకా డిన్నర్ కూడా ప్రిపేర్ చేయాలి. ఈరోజు డిన్నర్కి వచ్చేసి నేను సేమియా ఉప్మా చేస్తామనుకుంటున్నాను. టీ తాగేసి ఉప్మా చేసిన తర్వాత సేమియా ఉప్మా చేస్తామని నాకు వచ్చేటప్పుడు నేను ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాను, మల్లెపూలు. ఇంకా ఫెస్టివల్ అయితే మన్నాడే కదా, కాబట్టి ఇంకా పూలన్నీ నేను కట్టుకోవాలి. సో ఆ పని అయితే చేసేస్తాము, ఎక్స్ట్రా వర్క్లో ఒకటి అనేసి అది చూపిస్తాను నేను ఎలా లైక్ పూలైతే పండగలకు ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేసి నేను సో ఈ వీడియోలో చూపిస్తున్నాను. మనకు చాలా మాటలు అనిపిస్తుంది ఇంత బిజీగా ఉంటే లైఫ్ ఎలా ఉంటుంది అనేసి. నాకైతే బిజీగా ఉండటమే ఇష్టము, ఎందుకంటే మనకు ఫ్రీ టైం అంటూ ఉందంటే లైక్ అన్నెసెసరీ థింకింగ్ అనేది ఆబ్వియస్లీ నాకే కాదు ఎవరికైనా అలాగే ఉంటుంది. మనం బిజీగా ఉన్నామనుకోండి, ఏదైనా ఇంపార్టెంట్ ఒక వర్క్ మీద మన కాన్సన్ట్రేషన్ని పెట్టామంటే మనకు అది ఒక టైం అనేది వేస్ట్ కాకుండా ఒక మంచి పర్పస్గా యూటిలైజ్ అవుతుంది అనేది అయితే నా ఫీలింగ్. నేను ఆల్మోస్ట్ ఆల్ బిజీగానే ఉంటాను, మోస్ట్ ఆఫ్ ద టైం ఏదో ఒకటి చేస్తుంటాను. ఏది చేయలేదంటే అండ్ మొబైల్ యూసేజ్ కూడా అయినంత రెడ్యూస్ చేసేదానికి ట్రై చేస్తాను. లైక్ సోషల్ మీడియా కానీ ఇలాంటివన్నీ నువ్వు తక్కువ చేసుకోవడానికి. ఇఫ్ నాట్ ఐల్ బీ స్లీపింగ్, అంతే, ఇంకా రెస్ట్ మోడ్ అనమాట. టైం కూడా దొరకటం చాలా కష్టము నాకు. ఎప్పుడో ఒక్కొక్క రోజు అంటే ఏదైనా ఇంకా ఒక్కొక్క వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అట్లా ఉంటే ఎక్కువ అనమాట. అలా ఒక హాఫ్ అన్ అవర్ 1 hour కంటిన్యూస్గా కూర్చొని ఏదైనా చూసుకోవటం అంటే, లేకపోతే ఇలాగే ఉంటుంది. బికాజ్ చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి మేనేజ్ చేయడానికి నాకు టైం అయితే అస్సలు దొరకట్లేదు. అండ్ నేను కొన్ని మాటలు చాలా టైర్డ్గా ఉన్నానంటే నాకు ఇష్టమయ్యేది ఏమంటే రెస్ట్ తీసుకోవటము. రెస్ట్ ఇన్ ద సెన్స్ కంప్లీట్గా నిద్ర వెళ్ళిపోతాను. అండ్ నాకు స్క్రీన్ ఆఫీస్ ల్యాప్టాప్ చూస్తూ ఎక్కువ స్క్రీన్ టైం ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ నిద్ర కూడా వచ్చేస్తుంది అనమాట. అట్లా అయ్యి నాకు అది అంత ఇది అనిపించదు అనమాట. ఓకే, మేనేజబుల్ అనేలాగే నేనే ఇదైపోతుంది. నా వేడి టీ అయితే రెడీ అయిపోయింది. సో ఒక 10 minutes రిలాక్స్ చేస్తూ వేడిగా టీ తాగేసి తర్వాత వంట పని అయితే చేస్తాను. సో చాలామంది అనుకుంటారు ఎంజాయ్ చేయటం అంటే ఏది పనులు లేకుండా జస్ట్ మనం కూర్చొని మొబైల్ యూస్ చేసుకోవటమో లేకపోతే ఇంకా జస్ట్ అలా కూర్చో ఉండటం ఒకటే ఎంజాయ్మెంట్ అనేది. ఖచ్చితంగా కాదు, ఏదైనా పని కూడా చేస్తూ ఎంజాయ్మెంట్ చేయొచ్చు. సో మనకి ఎప్పుడు రెస్ట్ అవసరము అంటే వెన్ యువర్ బాడీ ఈజ్ లైక్ టూ టైర్డ్ అనమాట. ఎక్కువ పనులు చేసి టైర్డ్ అయిన తర్వాత రెస్ట్ తీసుకుంటాం కదా, దాన్ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఊరికే కూర్చొని పనులు ఏమి చేయకుండా రెస్ట్ చేసేదానికి పనులు చేసిన తర్వాత రెస్ట్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది ఒక మాట ట్రై చేసి చూడండి. నేనైతే చాలా మాటలు చూస్తాను, నాకు అదే సాటిస్ఫాక్షన్ ఇచ్చేది. ఊరికే కూర్చొని రెస్ట్ చేస్తానంటే ఐల్ గెట్ బోర్డ్ అనమాట. ఇదర్ డీప్ స్లీప్ రాదు, ఊరికే కూర్చోలేము. ఎంతసేపు కూర్చుంటామో హార్డ్లీ హాఫ్ అన్ అవర్ లేకపోతే గంట సేపు. అది అయిన తర్వాత ఖచ్చితంగా బోర్ కొట్టేస్తుంది మనకు. కాబట్టి నేనైతే ఇలాగే చేస్తాను. నాకు ఉండే పనులన్నీ మేనేజ్ చేసిన తర్వాత మళ్ళీ రెస్ట్ చేస్తాను కదా. సో లైక్ అది మంచి ఒక ఫీలింగ్ ఉంటుంది. ఊరికే కూర్చున్నా కూడా ఒక 10 minutes రిలాక్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ పనులు చేసేసి ఇంకా లేకపోతే హెక్టిక్గా అనిపిస్తుంది. ఆ పని కాలా, ఈ పని కాలేదు, ఇంకా ఇది మేనేజ్ చేయాలి, అది మేనేజ్ చేయాలి అనేసి. సో కాబట్టి ఇది ఒక మాట ట్రై చేసి చూడండి. ఈవెన్ పనులు చేస్తూ కూడా ఎలా ఎంజాయ్ చేసేదంటే ఖచ్చితంగా ఈ టిప్ అయితే ఫాలో అవ్వచ్చు. నా కుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ సేమియా ఉప్మాకు వచ్చేసి నేను చాలా సింపుల్ రెసిపీ, ఎక్కువ ఏమి మసాలాస్ అంతా వేయడం అయితే నాకు నచ్చదు. జస్ట్ ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేస్తా. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేస్తే ఎక్కువ కారం అనిపిస్తుంది, లైక్ స్పైసీ వచ్చేసి ఘాటుగా అనిపిస్తుంది. కాబట్టి పచ్చిమిరపకాయలు అయితే వాడను, ఎండుమిరపకాయలు వేస్తాను. కరివేపాకు, తర్వాత కొంచెము ఎంటీఆర్ వాంగిబాత్ మసాలా, ఇది వచ్చేసి ఒక 1/2 స్పూన్ అనమాట. ఇది వేస్తా అంతే. సో ఇంతే అనమాట, ఈ ఐటమ్స్ అంతే వేసేది నేను. బట్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ వెజిటేబుల్స్ అంతా వేసి అయితే నేను సేమియా ఉప్మా చేయను, రవ్వ ఉప్మానే చేస్తాను ఎక్కువగా. సో మా ఇంట్లో అదే నచ్చుతుంది అందరికీ, కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ అదే చేసేది. అండ్ ఈవినింగ్ టైమ్స్ నాకు ఆఫీస్ ఉండే రోజైతే ఆల్మోస్ట్ ఆల్ నేను బ్రేక్ఫాస్ట్ లాగానే లైక్ టిఫిన్ ఐటమ్సే ప్రిఫర్ చేస్తాము, ఈవెన్ డిన్నర్కి కూడాను. ఎందుకంటే
రైస్ అండ్ సాంబార్ చేస్తే అయితే మనకు యూజ్ లైక్ నైట్ చాలా మిగిలిపోతుంది కదా, అండ్ మార్నింగ్కి అయితే మళ్ళీ యూసేజ్ అయితే ఉండదు కాబట్టి టిఫిన్సే చేస్తాము. అండ్ మార్నింగ్స్ చేసేట్లయితే సాంబారు కూర అన్నీ చేసుకుంటాను. అండ్ మధ్యాహ్నం కూడా లంచ్ అయింటుంది కాబట్టి నైట్ హెవీగా తినేదానికైతే ప్రిఫర్ చేయము. ఇక్కడ ఆనియన్స్, ఎండుమిరపకాయలు, కరివేపాకు పెట్టుకున్నాను. అండ్ సేమియా కూడా వేపుకుంటున్నాను. సో ఇది అయిపోయిన తర్వాత తిరగబాత వేసేసి, నాది ఆఫీస్ ఒక మీటింగ్ ఉంది, అది అటెండ్ చేసేసి వచ్చిన తర్వాత ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తాను. నేను ఈరోజు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మల్లెపూలు ఒకటి పెండింగ్ ఉండింది, అదొకటి కొనుక్కొచ్చాను. ఇది ఆల్మోస్ట్ 1/4 కిలో అనమాట. అండ్ కంప్లీట్గా చాలా ఫ్రెష్గా ఉంది అండ్ గమగమాని స్మెల్ మస్తు ఉంది. అండ్ కనకాంబరం పూలు కూడా అంతే, ఇది ఒక 25 గ్రామ్స్ తీసుకున్నాను. అండ్ ఇది సో నేను ఇవన్నీ వచ్చేసి ఒకే మాట అయితే మనం బయట పెట్టుకోకూడదు. ఎప్పుడు పూలు కట్టేటప్పుడు మల్లెపూలు కొంచెం కొంచెమే తీసి మనము పక్కన పెట్టుకొని కట్టేసి ఒక బాక్స్లో పెట్టి మళ్ళీ తర్వాత తీసుకోవాలి. ఎందుకంటే అవన్నీ బాగా పూలు విడిగిపోతాయన్నమాట. సో కాబట్టి కవర్లో అలాగే టైట్గా పెడితే అయితే బాగుంటుంది. కొంచెం జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది విడగడానికి. రేపు మన్నాడు లైక్ నాకు ఫ్రైడే సాటర్డేకి కావాలి కదా, కాబట్టి ఓకే ఫ్రెష్గా ఉంటుంది. బికాజ్ ఏది వాటర్ ఏమంతగా వేయలేదు అండ్ ఫ్రెష్గా ఉంది. అప్పటికప్పుడే తీసుకొచ్చి నేను రెగ్యులర్గా కొనే వాళ్ళ దగ్గరే కొనుక్కున్నాను కాబట్టి నేను కొంచెం అయితే తీసుకుంటున్నాను. అండ్ ఈరోజే ఇవన్నీ అయితే అవ్వదు, ప్రాబబ్లీ రేపు కూడా కొంచెం కట్టాల్సి పడుతుంది. కాబట్టి నేను ఈరోజు కొంచెం పూలు ఎంత కావాలో అంత మాత్రం తీసి పెట్టుకొని దీంతో కట్టుకుంటాను. సేమియా అయితే వేపుకుంది అయిపోయింది. తర్వాత నేను తిరగబాత వేసాను అండ్ ఇది ఆల్మోస్ట్ అయిపోతుంది. హాట్ వాటర్ ఆల్రెడీ పెట్టుకున్నాను, సో అది వేయాలి. దాంతోపాటు నాకు బాడీ చాలా హీట్ అయినట్లు అనిపిస్తుంది అండ్ ఫేసెస్లో అంత బాగా పింపుల్స్ వచ్చినట్టు. నాకు ఈ వెదర్కి అంత సెట్ అవ్వట్లేదు కాబట్టి నేను రోజు బార్లీ వాటర్ కొంచెం తాగుతున్నాను. సో కాబట్టి ఆ పెయిన్ కానీ లేకపోతే రెడ్డిష్నెస్ తక్కువ అవుతుంది అనేసి, దీంతోపాటు కొంచెం రవ్వ ఉండింది, దాన్ని వేయించి పెట్టేస్తాము అనేసి దాన్ని కూడా వేసుకున్నా. ఇలాగైనా ఇక్కడ నిల్చుకుంటాను కదా కొంతసేపు, అది అయ్యేటప్పటికి ఇది కూడా అయిపోయిందంటే చల్లారిన తర్వాత బాక్స్లో వేసి ఎత్తి పెట్టేయచ్చు. సో ఇలాంటి చిన్న చిన్న పనులు. సో నిన్న వచ్చేసి నేను శనగగింజల పొడి చేసుకున్నాను ఇలా ఒక్కొక్కటే. అండ్ పెప్పర్ పౌడర్ కావాల్సింది అది కొంచెం చేసుకున్నా. ఈరోజు ఇవి ఇలా ఒకటి. అండ్ డైలీ ఒక్కొక్కటే స్మాల్ టాస్క్లు ఇలాంటివి గుర్తు పెట్టుకొని చేసుకునే దానివల్ల అప్పటికప్పుడు ఏదైనా కిచెన్లో కావాల్సిన పనులన్నీ అయితే ఈజీగా అయిపోతుంది. ఇంకా డిన్నర్ అయిన తర్వాత వెజిల్స్ ఏమి ఎక్కువగా లేదు, జస్ట్ ఒక 2 పాత్రలు ఉన్నాయి. డిన్నర్ అయిపోయిన తర్వాత ఇవి జోడించుకోవాలి, ఇది మార్నింగ్ చేసుకుంటా. ఇంకా ఈ పనులు అయితే కంప్లీట్గా చేసేస్తే నా కిచెన్ క్లోజ్ చేసేయచ్చు. తర్వాత నేను ఇంకా పూలు కట్టేసి నా డిన్నర్ అయితే లైక్ పూలు కట్టిన తర్వాత ఇంకా పై పడుకునేదంతా ఇంకా పనులంతా అయితే అయిపోయినట్లే ఈ రోజుటికి. సో నా డిన్నర్ అయితే అయిపోయింది. ఇంకా డిన్నర్ అయిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసేసి వచ్చేసి అండ్ తినే ప్లేట్స్ అయితే యూజువలీ మేము నైటే కడిగేస్తాము, లైక్ మార్నింగ్ అయితే పెట్టుకోను. అదైన తర్వాత ఇంకా నేను పూలు అయితే లైక్ నీడిల్తో లైక్ కుట్టడానికైతే తీసుకున్నాను. తర్వాత నేను ఎలా కుడతాను అనేసి కూడా పూలు చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసారంటే ఇప్పుడు మనకు ఇలా 6 or 5 పెటల్స్ వచ్చేలాగా క్రాస్గా పెట్టుకోవాలి. అండ్ ఈవెన్ కనకాంబరం అయినా చేయొచ్చు, ఇది కొంచెం టైం పడుతుంది, లైక్ తిన్నుగా ఉంటుంది కదా దీనికి. ఇలా పెట్టేసి ఇలాంటి గ్రీన్ కలర్ లీఫ్ వస్తుంది కదా, దాన్ని కొంచెం పెట్టి తర్వాత మల్లెపూలు అయితే పెట్టుకుంటున్నాను. అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. మనము దేవుని ఫోటోస్కో లేకపోతే విగ్రహాలకు కానీ ఏదైనా ప్రతిమలకు కానీ పెట్టడానికి కూడా మనకు అంతే క్లీన్గా ఉంటుంది. ఇక్కడ చూసారంటే మీరు ఇట్లా 5 క్రాస్గా వరుసగా పెట్టుకొని దాని మీదకి ఇలా పెట్టుకొని వచ్చామనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది. పూల దిండ అయితే అంత బాగుంటుంది. బయట షాప్ వాళ్ళు ఎలా ఇస్తారో అలాగే ఉంటుంది. బట్ ఏమంటే మనం ఓపిక్గా కుట్టాలంతే, ఇంకేం లేదు. ఒక్కొక్కటే అరేంజ్ చేసుకుంటూ ఇలా వచ్చామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ నేను వచ్చేసి బయట మంచి గాలి వస్తుంది అనేసి బయటే కూర్చున్నాను ఈరోజు. లోపలైతే కొంచెం వేడిగా అనిపిస్తుండింది. అండ్ మెయిన్ వచ్చేసి మస్కిటోస్ వస్తుంది అనే భయం అంతే, కాబట్టి ఎక్కువగా ఓపెన్ చేయము. సో ఇలా అనమాట, ఇలా కుట్టుకుంటూ చేసుకుంటే కంప్లీట్గా నేను ఆల్రెడీ కొన్ని చేశాను, సో మీకు చూపించాలా అని. ఇక్కడ చూసారు కదా ఇలా దిండుగా చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మనము కవర్లో వేయకుండా ఒక స్టీల్ది బాక్సెస్లో వేసి ఎత్తి పెడితే 3 days అయినా అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను ఈ పూలు అయితే కంప్లీట్గా ఇక్కడ బాస్కెట్లో పెట్టుకున్నది ఒక చిన్న ఫోటోకి వేయడానికి
అండ్ థ్రెడ్ కూడా ఫోటోకి ఇలా కట్టడానికి కూడా కొంచెం థ్రెడ్ వదులుకున్నాను కాబట్టి కంప్లీట్గా సరిపోతుంది. ఇలా నేను తీసుకొచ్చిండే కంప్లీట్గా ఒక 1/4 కిలో పూలు తెచ్చుకున్నాను కదా, అవన్నీ హారాల్లాగా ఇలా చేసుకుంటాను అనమాట పండగకు. సో ఈ రోజుకైతే ఇదే వ్లాగు, నా డే ఇలా క్లోజ్ చేసుకుంటున్నాను. సో సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీకు ఎలా ఉండింది అనేసి నాకు కమెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చింది అన్నట్లయితే అండ్ షేర్ చేయండి. సో సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.